అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యారు. చెన్నైలో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. భయ్యా సన్నీ యాదవ్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు. భయ్యా సన్నీ యాదవ్ గతంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వివాదంలో పెద్ద ఎత్తున చిక్కుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. బెట్టింగ్ యాప్స్లో భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేస్తున్నారనేటటువంటి సమాచారం వచ్చినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఏకంగా అమెరికాకు పారిపోయాడు, దుబాయ్కి పారిపోయాడు అనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వచ్చింది. అయితే గతంలో నా అన్వేషణ ప్రముఖ యూట్యూబర్ ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తాన్ నుండి డబ్బులు వస్తాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికంటూ కూడా గతంలో నాన్వేషణ చెప్పినటువంటి ఆ అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. అయితే భయ్యా సన్నీ యాదవ్ మొన్న యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మే 9వ తారీఖు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ రైడ్కి వెళ్ళిండు. వాస్తవానికి భయ్యా సన్నీ యాదవ్ ఆయన ట్రావెలర్, ఎక్కువగా ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రముఖ బైక్స్లో అంటే BMW బైక్ అని చెప్పి పెద్ద పెద్ద బైక్లో దాదాపు ఖరీదైనటువంటి బైక్లు ఒక్కొక్క బైక్కి 9 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 60 లక్షలు, 1,10 లక్షలకు సంబంధించినటువంటి బైక్స్ పైన భయ్యా సన్నీ యాదవ్ జర్నీ చేస్తూ ఉంటాడు. భయ్యా సన్నీ యాదవ్ గతంలో అమెరికాకి వెళ్ళినా అని చెప్పిండు, లండన్కి వెళ్ళినా అని చెప్పిండు, వివిధ దేశాలకు నేను బైక్ మీదనే ట్రావెల్ చేస్తా అని చెప్పినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం. అయితే భయ్యా సన్నీ యాదవ్ గతంలోనే ఒకసారి పాకిస్తాన్కి వెళ్ళాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్ ఒకవైపు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండు? అయితే భయ్యా సన్నీ యాదవ్కు సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కూడా మనం టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. తన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కొన్ని క్లియర్ కట్ విజువల్స్ని కూడా ఆధారాలతో సహా మీ ముందు పెట్టబోతున్నాం. నేను కార్తిక్ అన్న ఇద్దరం కలిసి ఒకసారి భయ్యా సన్నీ యాదవ్కు సంబంధించినటువంటి విజువల్స్ మీరు సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నారు. ఇండియా నుండి పాకిస్తాన్ ఫస్ట్ డే కీప్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. డే 1 జబల్పూర్ అనేటటువంటి ఒక తమ్తో ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు భయ్యా సన్నీ యాదవ్. ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఇండియా నుండి పాకిస్తాన్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే రెండో రోజు భయ్యా సన్నీ యాదవ్ అయోధ్య రాముని దర్శనం అంటూ కూడా నెక్స్ట్ రోజు భయ్యా సన్నీ యాదవ్ అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్ కట్ అంశం ఇది. మీరు చూస్తే భయ్యా సన్నీ యాదవ్ ఎంత దారుణమైనటువంటి పర్సన్ అంటే, పహల్గామ్లో జరిగినటువంటి ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పహల్గామ్లో ఉగ్రవాదులు వచ్చి అక్కడ మన ఆర్మీ జవాన్ దుస్తులలో వచ్చి, మన భారతదేశ సైనికుల దుస్తులలో వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడి చేసి సుమారు 20 మందిని హతమార్చేటటువంటి ప్రయత్నం చేశారు. నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి మరి నీ జిప్ ఓపెన్ చేసి చూసి మరి మన హిందువులను చంపేసేటటువంటి ఆ ఘటన కూడా మనం చూసినాం. భయ్యా సన్నీ యాదవ్కు అసలు ఎంత దారుణం అంటే మనం కొన్ని అంశాలు మాట్లాడొద్దు. భయ్యా సన్నీ యాదవ్కు మినిమం కామన్ సెన్స్ ఉందా? భయ్యా సన్నీ యాదవ్ అసలు మనిషేనా? ఆయన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తేనా? అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు ఈ తంబు పెట్టిండు? భయ్యా సన్నీ యాదవ్ ఈ తంబు పెట్టడానికి గల కారణం ఏంటనేది అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది. మీరు ఆ తంబు చూస్తే ఇండియా నుండి పాకిస్తాన్ అనేది భయ్యా సన్నీ యాదవ్ హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. గ్రీన్ కలర్లో ఆ తంబు పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన టెక్స్ట్ పెట్టిండు. పక్కనే శ్రీరాముడి ఫోటో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు భయ్యా సన్నీ యాదవ్. అలాగే ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్ అని పెట్టి డే 2 అయోధ్య రాముని దర్శనం అని చెప్పి భయ్యా సన్నీ యాదవ్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా దారుణంగా మన హిందువులను చంపేసేటటువంటి ఆ ఘటన మనం చూసినాం. భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు ఇంతకు దిగజారిండు? ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ హైలైట్ చేసి పక్కన శ్రీరాముడి ఫోటో ఎట్లా పెడతాడు భయ్యా సన్నీ యాదవ్ అంటూ కూడా అనేకమైనటువంటి విమర్శలు భయ్యా సన్నీ యాదవ్ పైన వస్తున్నాయి. ఎందుకంటే క్లియర్ కట్గా పహల్గామ్లో ఉగ్రవాదులు నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరి ముస్లిం అయితే వదిలేసి హిందువులా కాదా అని చెప్పి పాయింట్ జిప్ ఓపెన్ చేసి చూసి మరి చంపేసినటువంటి ఘటనలు మనం చూస్తాం. మీ సింధూరాన్ని చెరిపేస్తాం, మీరు వెళ్ళి మోదీకి చెప్పండి అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం విన్నాం. మరి ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతున్న నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్కు మినిమం కామన్ సెన్స్ లేదా? భయ్యా సన్నీ యాదవ్ చదువుకోలేదా? భయ్యా సన్నీ యాదవ్ మనిషి కాదా? అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు వెళ్ళిండు పాకిస్తాన్కి అనేది అనేకమైనటువంటి చర్చలు తెరపైకి వస్తున్నాయి. అయితే భయ్యా సన్నీ యాదవ్ ఇంకో కీలకమైనటువంటి అంశం, ఇండియా నుండి పాకిస్తాన్ ఫస్ట్ ఇండియన్ బైక్ ఇన్ ద వరల్డ్ డే 3 భయ్యా సన్నీ యాదవ్ పెట్టిండు. బార్డర్లో ఆర్మీ వాళ్ళు ఆపేశారు. భయ్యా సన్నీ యాదవ్ ఇచ్చినటువంటి థంబ్ ఆయన ఛానల్లోనే పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళు ఆపేశారు. ఆపేసినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ రిటర్న్ టు ఇండియా రావచ్చు కదా, రిటర్న్ టు హైదరాబాద్ వచ్చేయచ్చు కదా.
అక్కడికి భయ్యా సన్నీ యాదవ్ ఆగలేదు, ఒక తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి ఆ తమ్ము కూడా స్క్రీన్ పైన మీరు అవైలబిలిటీ ఉంటే చూడొచ్చు, లేదంటే ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి తమ్ము కూడా చాలా క్లియర్ కట్గా భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి చూడొచ్చు. నెక్స్ట్ ఇండియా నుండి పాకిస్తాన్ డే 4 బార్డర్లో ఇండియాకి రిటర్న్ పంపించారు, బార్డర్లో ఇండియాకి రిటర్న్ పంపించారు అని చెప్పి భయ్యా సన్నీ యాదవ్ ఇంకొక తమ్ము పెట్టే ప్రయత్నం చేసిండు. నిజంగానే రిటర్న్ పంపించినప్పుడు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళినట్టు అంటే జనాలను తప్పుదోవ పట్టించడం, జనాలకు అబద్ధాలు చెప్పడం, ఆ అబద్ధాల పేరుతో భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం, అంటే జనాలను ఇబ్బంది పెడుతూ, జనాలను తప్పుదోవ పట్టిస్తూ, జనాలకు అబద్ధాలు చెప్తూ, వ్యూస్ కోసం ఫేక్ థంబ్లైన్స్ పెడుతూ కూడా భయ్యా సన్నీ యాదవ్ ఫ్రాడ్కు పాల్పడేటటువంటి కార్యక్రమం చేసిండు. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూడొచ్చు, అన్ని తప్పుడు థంబ్లైన్స్ ఉంటాయి, తప్పుడు అబద్ధాలతో భయ్యా సన్నీ యాదవ్ ట్రావెల్స్ చేస్తూ ఉంటాడు. మరి నిజంగానే అక్కడ ఉన్నటువంటి మన భారతదేశ సైనికులు రిటర్న్ పంపించినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ రిటర్న్ వచ్చేయచ్చు కదా, కానీ రాలేదు. తర్వాత 1150 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ అనేటటువంటి ఒక తమ్తో కూడా ముందుకు వచ్చిండు. నెక్స్ట్ పాకిస్తాన్ బార్డర్కి చేరుకున్నా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు నన్ను పంపించేశారు బ్యాక్ టు ఇండియా అని ఒక తమ్ము పెట్టినప్పుడు మళ్ళీ పాకిస్తాన్ బార్డర్కి చేరుకున్నాను ఎందుకు పెట్టాలి అంటే ఏంటి? భయ్యా సన్నీ యాదవ్ ఎవరిని మోసం చేస్తున్నాడు ఇక్కడ? చాలా క్లియర్ కట్గా మీకు పిన్ టు పిన్ విజువల్స్తో సహా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మనం టీవీ. అయితే ఇంకొకటి, పాకిస్తాన్ కస్టమ్స్ నన్ను వెనక్కి పంపించారు, ఇంకో తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు భయ్యా సన్నీ యాదవ్. మనం టీవీలో ఎక్స్క్లూజివ్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి డే 6 ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి కూడా ఇండియా టు పాకిస్తాన్ ఆన్ మోటార్ సైకిల్ అనేటటువంటి ఒక తమ్తో భయ్యా సన్నీ యాదవ్ తెరపైకి వచ్చాడు. అంటే నిజంగానే పాకిస్తాన్ కస్టమ్స్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఇండియాకు పంపించినప్పుడు రావచ్చు కదా, ఎందుకు రాలేదంటే ఫేక్ థమ్స్తో భయ్యా సన్నీ యాదవ్ జనాలని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు, బురుడి కొట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోటి చూడండి, పాకిస్తాన్కి బైక్పై తొలి భారతీయుడు డే 7, పాకిస్తాన్కి బైక్పై తొలి భారతీయుడు డే 7 అని చెప్పి అక్కడ బార్డర్లో భయ్యా సన్నీ యాదవ్ ఒక తమ్ము పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అంటే భయ్యా సన్నీ యాదవ్ ఏంటి అంటే ఇండియా నుండి పాకిస్తాన్కి వచ్చేటటువంటి దమ్ము లేదు ఎవరికి, నేను వచ్చి చూపించిన అని చెప్పుకోవడానికా, లేకపోతే యుద్ధ సమయంలో నేను వచ్చిన అని చెప్పుకోవడానికా, నేను పోటుగాడిని, నేను పెద్ద వ్యక్తిని, నా అంత ధైర్యవంతుడే లేడని చెప్పి నిరూపించుకోవడానికా? భయ్యా సన్నీ యాదవ్కి అంత ధైర్యం ఏంటి? అసలు ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళకూడదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇండియాను వదిలి వెళ్ళిపోండి అంటున్నటువంటి నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ ఏ విధంగా పాకిస్తాన్కి వెళ్తాడు? భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఏజెంట్ అనేటటువంటి ఆరోపణలు కూడా వివిధ రకాలుగా వినబడుతున్నాయి. పాకిస్తాన్లో మొదటి రోజు అంటూ కూడా ఒక తమ్ము మీరు చూడొచ్చు, అంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కష్టం వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిరు అంటాడు, భారతదేశ సైనికులు బార్డర్లో ఆపేసినారు వెళ్ళిపోమని చెప్పిను అంటారు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఆర్మీ వాళ్ళు నన్ను బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోమని చెప్పిరు అని చెప్తాడు, తర్వాత నాకు ఇక్కడ బాలేదు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకో తమ్ము పెడతాడు, ఆఖరికి పాకిస్తాన్లో మొదటి రోజు అంటూ భయ్యా సన్నీ యాదవ్ డే 8లో ఆయన ఒక తమ్ము పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళిందా వెళ్ళలేదా అనేటటువంటి అనుమానం ఉంటే మనం టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఒక విజువల్ చూపిస్తుంది, ఒకసారి మీరు చూడండి. మై ఫస్ట్ డే ఇన్ పాకిస్తాన్ లేహూర్ ఇండియా టు పాక్ ఆన్ బైక్ డే 8 అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళతో భయ్యా సన్నీ యాదవ్ ఒక ఫోటో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదే ఫోటో, అది భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ఫోటో కూడా ఎక్స్క్లూజివ్గా మీరు ఆయన పాకిస్తాన్ ఒక యూనివర్సిటీకి వెళ్ళే ప్రయత్నం చేశాడు భయ్యా సన్నీ యాదవ్. ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు భయ్యా సన్నీ యాదవ్కు ఘన స్వాగతం పలికే ప్రయత్నం చేశారు. ఇక్కడ చేతులు ఇట్లా అంటూ నమస్కారం పెడుతూ భయ్యా సన్నీ యాదవ్ని లోపలికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. భయ్యా సన్నీ యాదవ్ అక్కడ సెమినార్లో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు, ఒక సెమినార్ ఇచ్చిండు భయ్యా సన్నీ యాదవ్. సెమినార్కి సంబంధించినటువంటి ఆ ఫోటో కూడా స్క్రీన్ పైన చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళిండు, అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంది, అన్ని ఫేక్ థంబ్లైన్స్ జనాలను బురుడి కొట్టే ప్రయత్నం చేశాడు, జనాలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు భయ్యా సన్నీ యాదవ్. ఆఖరికి ఎన్ఐఏ, మామూలు పోలీసులు కూడా కాదు, ఏకంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అంత సాధారణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పక్కా సమాచారంతో భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన పక్కా ఎవిడెన్స్ తోటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టుకున్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. ఇక భయ్యా సన్నీ యాదవ్ తప్పించుకోలేడు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడతా ఉంది. ఇండియాలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని
సన్నిహితుడిని భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి చేరవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉంది. నిజంగా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి రైడ్కి వెళ్తే రైడ్ అక్కడ ఉన్నటువంటి అంశాలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా రైడ్ అయిపోయాక రిటర్న్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ భయ్యా సన్నీ యాదవ్ ఏకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఏంటి, భయ్యా సన్నీ యాదవ్ సెమినార్ ఇవ్వడం ఏంటి, భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కూడా భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన సెమినార్ ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక విజువల్ రావడం ఏంటి అంటే ఇదంతా కూడా భయ్యా సన్నీ యాదవ్ స్కెచ్చా? భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు? భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తాన్కు ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు ఏంటి? ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. న్యూస్ రూమ్ నుండి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు లైవ్లో ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్ అన్న, భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు భయ్యా సన్నీ యాదవ్ 8 రోజుల నుండి పూర్తి స్థాయిలో పాకిస్తాన్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే చెన్నైలో భయ్యా సన్నీ యాదవ్ని పోలీసులు ఇన్ఫాక్ట్ ఎన్ఐఏకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ భయ్యా సన్నీ యాదవ్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ను లాక్కెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్ఐఏ? దేశం మరిగిపోతా ఉంది, దేశంలో ఉన్న వాళ్ళ రక్తం మరిగిపోతా ఉంది. పాకిస్తాన్ పేరెత్తితే చాలు దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోతా ఉంది. పాకిస్తాన్ ఒక దేశం కాదు, ఉగ్రవాద శిబిరం అని ప్రతి భారతీయుడు ఫీల్ అవుతా ఉన్నారు. ఈ టైంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న టైంలో మన దేశంలో ఉన్న పాకిస్తానీలందరినీ కూడా తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి అని మనం చెప్పాం. అలాగే పాకిస్తాన్ కూడా అక్కడున్న భారతీయులందరినీ తిరిగి పంపించేసింది. ఇలాంటి టైంలో ఈ ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న టైంలో ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు పాకిస్తాన్కి పోయాడు? బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాల్సి ఉంది. అసలు పాకిస్తాన్ భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు ఎలో చేసింది? అక్కడున్న భారతీయులందరినీ భారతదేశాన్ని తిరిగి పంపించినటువంటి పాకిస్తాన్ ఒక్క భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు పాకిస్తాన్లోకి ఎలో చేసింది? పైగా ఒక యూనివర్సిటీలో గెస్ట్గా కూడా పోయాడని కొన్ని విజువల్స్ మనకు వస్తూ ఉన్నాయి. అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ప్రొఫెసర్స్ కానీ అక్కడున్న అధికారులు కానీ భయ్యా సన్నీ యాదవ్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా గెస్ట్గా అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఈ విషయాలన్నీ తెలవాల్సినటువంటి క్లియర్ కట్ ఉంది. ఇప్పటికే హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆమెను ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనేక మంది యూట్యూబర్లకి పాకిస్తాన్తో ఉన్న లింకులు బయటపడతా ఉన్నాయి. ఇప్పటికే పూణేకి సంబంధించిన యూట్యూబర్ని అదుపులో తీసుకున్నారు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక యూట్యూబర్ని అదుపులో తీసుకున్నారు. ఇవాళ కొత్తగా తెలంగాణకు సంబంధించినటువంటి సూర్యాపేటకు సంబంధించినటువంటి ఇప్పటికే బెట్టింగ్ యాప్ల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ని పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారు. ఇతనికి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది అంటే పాకిస్తాన్తో ఉన్న లింకులు ఏంటి, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇతనికి జ్యోతి మల్హోత్రాకి ఏమైనా పరిచయాలు ఉన్నాయా, సంబంధాలు ఉన్నాయా, వీళ్ళంతా కలిసి పాకిస్తాన్కి సమాచారాన్ని చేరవేస్తున్నారా, అసలు ఇతను పాకిస్తాన్కి పోవడానికి పాస్పోర్ట్ ఎలా వచ్చింది? నిజానికి గతంలో ఇతను పాకిస్తాన్ పోయాడు గతంలో, కానీ గతం వేరు వర్తమానం వేరు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి బాగలేదు. నిజానికి భారతదేశం పాకిస్తాన్తో ఉన్న దౌత్య వాణిజ్యపరమైన సంబంధాలని తెంచుకుంది. సింధు జలాలు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పింది. పాకిస్తాన్కి మనకి పచ్చగడ్డేస్తే కాలిపోయేంత వైరం నడుస్తూ ఉంది. ఇలాంటి టైంలో మన దేశ పౌరుడు, మన దేశస్థుడు ఎలాంటి ఎలో లేకుండా పాకిస్తాన్కి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇప్పటికే నేను గతంలో చాలా వీడియోలో చెప్పాను, వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారంటే ఈ యాప్లు ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి, వీటికి ఓనర్లు ఎవరు? నాకున్న కీలకమైనటువంటి అనుమానం ఏంటంటే ఈ యాప్లన్నీ 1 చైనాలో, 2 పాకిస్తాన్లో, 3 ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి దేశాల్లో ఈ యాప్లన్నీ తయారవుతున్నాయి. ఈ యాప్లు తయారు చేసే వాళ్ళ టార్గెట్ ఏంటంటే భారతదేశం యొక్క యువతను టార్గెట్ చేయటం. భారతదేశంలో యువతని కుటుంబాలని టార్గెట్ చేసి వాళ్ళని యాప్లకి బానిసలుగా చేసి భారతదేశంలో డబ్బులని వాళ్ళ దగ్గరికి లాక్కునే పని, భారతదేశంలో కుటుంబాలని ఆర్థికంగా చితకగొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా భారతదేశంతో యుద్ధం చేయటం సత్తా లేనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు ఇలాంటి సైబర్ వారికి దిగుతూ ఉంది. ఈ సైబర్ వారికి ఇలాంటి యూట్యూబర్లు ఉపయోగపడుతూ ఉన్నారు. ఇలాంటి యూట్యూబర్లను చూస్తుంటే నిజానికి దేశం అంతా బాధపడాలి. ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతూ, ఇలాంటి వాళ్ళని లైక్ చేస్తూ, ఇలాంటి వాళ్ళ కంటెంట్ చూస్తున్నందుకు దేశం అంతా బాధపడాలి. ఇవాళ దేశం కాదు వీళ్ళకి ముఖ్యం డబ్బు, దేశం జనం కాదు ముఖ్యం వీళ్ళకి డబ్బు, డబ్బు తప్ప వీళ్ళకి ఏమీ ఇంపార్టెంట్ కాదు అనేటువంటిది చాలా క్లియర్ కట్. రైట్ కార్తిక్ అన్న, ఇంకొక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తుంది. చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు భయ్యా సన్నీ యాదవ్ను విమర్శిస్తూ వస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఆయనకు సంబంధించిన యూట్యూబ్లో ఒక తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు. ఇండియా టు పాకిస్తాన్ మధ్యలో
అయోధ్య రాముడి టెంపుల్ దర్శనం అంటూ కూడా ఒక తంపు పెట్టాడు. పాకిస్తాన్ అనేటటువంటి టెక్స్ట్ ని ఈ పాయింట్ కడాగు అయోధ్య రామాలయాన్ని కూల్చివేస్తామని పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో మాట్లాడడం మనం చూసాం. అంటే అయోధ్య రామాలయాన్ని సందర్శించి అక్కడ వీడియో చేసి అక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి ఏమైనా ఇచ్చాడా? ఇప్పుడు ఈ అంశం చుట్టూ చర్చ నడవాలి. అయోధ్య రామాలయం యొక్క సెక్యూరిటీని, అక్కడున్న పరిస్థితులని, అక్కడ ఉన్నటువంటి మొత్తం భౌగోళిక స్థితిని పాకిస్తాన్ తీసుకుపోయే ప్రయత్నం చేశాడా? ఇక్కడ చాలా క్లియర్ కట్గా విచారణ జరగాల్సి ఉంది. ఎందుకంటే నీకు ఒక ఉదాహరణ చెప్తా. జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఒక హర్యానా యూట్యూబర్ సికింద్రాబాద్లో, మన హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ వందే భారత్ ఎలా ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ వందే భారత్లో ఎంతమంది జనాలు ప్రయాణిస్తున్నారనే సమాచారాన్ని ఇప్పటికే పాకిస్తాన్ చేర్చివచ్చినట్టు అధికారులు ఎంక్వైరీలు తేల్చారు. ఇంకొక మాట, ఇప్పుడు ఏదైతే నువ్వు పహల్గాం దాడి గురించి ఉదాహరించావో ఆ పహల్గాంలో 3 నెలల క్రితం జ్యోతి మల్హోత్రా వీడియో చేసింది. అక్కడ సెక్యూరిటీ లెవెల్స్ ఏ రకంగా ఉంటే అక్కడికి భారతీయ యాత్రికులు ఎంతమంది వస్తారు, అంటే పాకిస్తానీ ఉగ్రవాదులు ఎక్కడ దాడి చేస్తే భారతీయులు ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ సేఫ్గా ఉంటుంది, ఎక్కడ మన దేశ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, ఇలాంటి సమాచారాన్ని కోడ్ లాంగ్వేజ్లో వీడియో చేసిందామా. ఆ వీడియో కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. ఆ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇప్పటికే ఎన్ఐఏ అదుపులో ఉంది. ఇక్కడ కూడా అయోధ్య రామాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి చేరవేశాడా? చాలా ఇంపార్టెంట్. మన దేశానికి సంబంధించి, మన దేశంలో ప్రముఖ రిలీజన్గా ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి చాలా ప్రముఖ టెంపుల్ అయోధ్య రామాలయం. చాలా చాలా బాధాకరమైనటువంటి ఘటన కార్తికన్ ఏంటంటే పహల్గాంలో జరిగినటువంటి ఘటన పైన మనం చాలా మంది బాధపడ్డాం. ఎందుకంటే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి మరి బాధ నీకుంది, భారతీయులకుంది, వీళ్ళకి లేదు. వీళ్ళకు ఉండుంటే పాకిస్తాన్కి ఎలా పోతారు? మన అయోధ్య రామాలయం ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చుంటారు? ఎందుకు మన పహల్గాం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు? దేశం మొత్తం పాకిస్తాన్ అంటే రగిలిపోతా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ మీద కక్ష తీర్చుకోవాలి, ఆ దేశం కాదు ఉగ్రవాద శిబిరం అని భారతదేశం ప్రపంచం ముందు నినదిస్తున్నటువంటి సమయంలో వీళ్ళకు బాధ్యత లేదా? వీళ్ళు భారతీయులు కాదా? ఇక్కడ పుట్టారు, ఇక్కడ నీరు తాగారు, ఇక్కడ అన్నం తిన్నారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ ఫాలోవర్స్ని పెంచుకున్నారు, ఇక్కడ ఆర్థికంగా ఎదిగారు. ఇప్పుడు భారతదేశంలో కేసులు పడితే దుబాయ్లో దాక్కుంటారా? దేశంలో చాలా క్లియర్ కట్ గా కార్తిక్ అన్న ఇంకో క్లియర్ కట్ అంశం చూసుకున్నా కూడా మీరు చాలా క్లియర్గా ఆయనకు సంబంధించిన యూట్యూబ్కి సంబంధించినటువంటి ఆ థమ్స్ కూడా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను. మనం టీవీలో ఎక్స్క్లూజివ్గా ఆయన కస్టమ్ ఆఫీసర్స్ రిటర్న్ పంపించేస్తున్నారు, ఇక్కడ నన్ను అలో చేయట్లేదు, బార్డర్ దగ్గరనే ఆపేశారు, బ్యాక్ టు ఇండియా అనేటటువంటి థంబ్లైన్స్ కూడా పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే Day 7 పాకిస్తాన్లో మొదటి రోజు అంటూ కూడా ఒక తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు. అంటే ప్రజలను మోసం చేయడం కూడా భయ్యా సన్నీ యాదవ్ లక్ష్యమా? దేశాన్ని మోసం చేయటం, దేశ ప్రజల్ని పక్కదో పట్టించటం, కేవలం వీసు పొందటం, దాని ఆధారంగా డబ్బులు సంపాదించుకోవటం మాత్రమే భయ్యా సన్నీ యాదవ్ లక్ష్యంగా తెలుస్తూ ఉంది. సహజంగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళ ఆలోచన డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే అని ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో పేపర్ చదివిన ఏ ఒక్కళ్ళకైనా సరే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, గేమింగ్ యాప్ల వల్ల ఎంతమంది చనిపోతున్నారో ప్రతిరోజు వార్తా పేపర్లు, టీవీ ఛానల్స్ కవర్ చేస్తూ ఉన్నాయి. ఇంత కవర్ చేస్తున్నా కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారంటే పోతే పోని, చచ్చిపోతే నాకేంటి, కుటుంబం ఆగువైతే నాకేంటి, నాకు డబ్బు కావాలి, నేను బాగుపడాలి, నేను బాగుంటే చాలు, నేను మంచి బైక్ మీద పోతే, నేను మంచి కార్లో పోతే, నేను మంచి బిల్డింగ్ కట్టుకుంటే నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడు యారన్నా చావని అనుకునేటువంటి ఒక మైండ్ సెట్ వీళ్ళలో ఉంటుంది అనేటువంటిది మనకు అర్థం. రైట్ కార్తిక్ అన్న ఇంకో కీలకమైనటువంటి అంశం, బేసిక్గా ఇప్పుడు ఎన్ఐఏ అంటే సాధారణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం కాదు, చాలా క్లియర్ కట్గా నేషనల్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి అంత సాధారణంగా అరెస్ట్ చేయకపోవచ్చు. సో ప్రత్యేకమైనటువంటి ఆధారాలు ఉండే అరెస్ట్ చేశారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు లోకల్ పోలీస్ అరెస్ట్ చేశారనుకో తిరుపతి, ఈ కేసు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అరెస్ట్ చేసింది దేశంలోనే అత్యంత పెద్ద దర్యాప్తు సంస్థ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయదు. ఇప్పటికే మనకు వస్తున్నటువంటి ఒక అనుమానం, దాన్ని ఎన్ఐఏ తేల్చాలి. జ్యోతి మల్హోత్రా తోటి ఈ యూట్యూబర్లు అందరూ కూడా ఒక టీమ్గా ఫార్వర్డ్ అయ్యి వీళ్ళంతా కూడా పాకిస్తాన్కు ఉపయోగపడుతున్నటువంటి యూట్యూబర్లా ఈ అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఇలాంటి యూట్యూబర్ల విషయాలన్నీ కూడా ఇంకా తెలవాల్సి ఉంది. ఇవాళే దొరికాడు కాబట్టి, ఇవాళే అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇట్లా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. కానీ క్లియర్ కట్గా నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఇప్పటికి జ్యోతి మల్హోత్రా విషయంలో బయటకు వచ్చిన విషయాలు ఏంటి, అక్కడున్న పాకిస్తాన్ అధికారులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకుంది, శారీరక సంబంధాలు పెట్టుకుంది, పాకిస్తాన్లోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ గూఢచారి సంస్థకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పింది, అక్కడే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి అనేక రహస్యాలని పాకిస్తాన్ దేశంపై చేరవేసింది. ఇక్కడ మన డిఆర్డిఓ ఆఫీస్కి సంబంధించి కానీ,
మన జవాన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన దగ్గర ఆయుధాలు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా చార్జ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా భయ్యా సన్నీ యాదవ్ పోతూ కూడా వయా అయోధ్య వెళ్ళాడు. ఎందుకు అయోధ్య వెళ్ళాడు? అసలు పాకిస్తాన్ వెళ్ళే ఉద్దేశం ఉన్నవాడు, అందులోనూ యుద్ధ వాతావరణం ఉంది అనుకున్న సమయంలో పోతున్నప్పుడు అయోధ్య వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళాడంటే చాలా కీలకమైన అనుమానం కలుగుతూ ఉంది. అంటే అయోధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి అందించడానికి వెళ్ళాడా? ఎందుకంటే మనం వింటా ఉన్నాం కదా, జ్యోతి మల్హోత్రా పహల్గామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ అధికారులు కోడ్ లాంగ్వేజ్లో అందించిందని విన్నాం కదా. ఇప్పుడు ఈ భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా ఈ అనుమానం కలుగుతూ ఉంది. ఏదైనా తేలాలి, ఇంకా ఎక్కువ తేలాలి. ఏదైనా ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకున్నారంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉండదు. అందులోనూ ఈ పాకిస్తాన్ అధికారులు ఈ భయ్యా సన్నీ యాదవ్ని ఎలో చేశారంటే నువ్వే చెప్పావు, మొదటి రోజు ఎలో చేయలేదు, నన్ను తిప్పి పంపించారు, బ్యాక్ టు ఇండియా అని చెప్పావు. మరి ఆ బ్యాక్ టు ఇండియా అన్నవాడు మళ్ళా పాకిస్తాన్ బోర్డర్లో పోగలిగాడంటే అక్కడ ఆఫీసర్స్ రైట్. ఇంకో కీలకమైనటువంటి పాయింట్ మీరు మర్చిపోయారు కార్తిక్ అన్న. అక్కడ పాకిస్తాన్ యూనివర్సిటీలోకి భయ్యా సన్నీ యాదవ్ అలో అయ్యాడు. పాకిస్తాన్ యూనివర్సిటీలో ఒక సెమినార్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు భయ్యా సన్నీ యాదవ్. ఎస్, నిజానికి పాకిస్తాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఇతన్ని యాక్సెప్ట్ చేశారంటే, ఒక ఇండియన్ని యాక్సెప్ట్ చేశారంటే అక్కడ అధికారులతో ఆల్రెడీ భయ్యా సన్నీ యాదవ్కి సంబంధాలు ఉన్నాయి. ఇది సెమినార్ అనేది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కదా. ఆ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఎలా రూపొందించబడింది? అక్కడ అధికారులు ఇతన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే అక్కడ అధికారులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా. ఇతనేమి ట్రావెలర్గా పోవట్లేదు, ఒక యాత్రికుడిగా పాకిస్తాన్ పోలేదు, అక్కడ పాకిస్తాన్ అధికారులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక అనుమానం చాలా క్లియర్గా కలుగుతుంది కదా. అక్కడికి ఎలో చేయటం ఒకటి, అక్కడ యూనివర్సిటీలో గెస్ట్గా వెళ్ళటం రెండు, తర్వాత వెళుతూ మన అయోధ్య రామాలయాన్ని సందర్శించి వెళ్ళటం మూడు. ఇక్కడ అనేక రకమైన అనుమానాలు భయ్యా సన్నీ యాదవ్ మీద కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా చాలా క్లియర్ కట్గా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి అనేక నిజాలు ఒళ్ళు ఏమన్నారు, ఇంకా దాని వాళ్ళకి అసలు ఈ దేశం పట్ల ఏమాత్రం కూడా ఇది లేదు అనేటువంటిది అర్థమైపోతా ఉంది తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. చెన్నైకి వచ్చినటువంటి భయ్యా సన్నీ యాదవ్ పైన ఎన్ఐఏ నిఘా పెట్టి మరి పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి విచారిస్తూ ఉంది. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ఐఏ అనేకమైనటువంటి సంచలన అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం.